वेलकम टू ह्यूमन राइट्स एडवोकेसी एडवाइजरी मैं हूं मी सत्य హ్యూమన్ రైట్స్ జర్నీ టువర్డ్స్ హ్యూమన్ రైట్స్ కి స్వాగతం సుస్వాగతం। ఈ రోజు మనం చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటో నేర్చుకుందాం। చీఫ్ ఎగ్జామినేషన్ అంటే ఏంటంటే మిమ్మల్ని కోర్టులో మీరు ఏ న్యాయవాది తరపునైతే మీరు మీ కేసుని కోర్టులో వేసుకున్నాడో అదే న్యాయవాది మిమ్మల్ని పిలిచి కోర్టులో మీ యొక్క సమస్యని పూర్తి వివరాలతో అడుగుతారు। దానినే కోర్టులో చీఫ్ ఎగ్జామినేషన్ అంటారు। అందులో ఉన్న ప్రశ్నలన్నీ మీరు ఇస్తున్నటువంటి అఫిడవిట్లో ఉన్న ప్రశ్నలన్నీ అడుగుతారు। ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెక్ బౌన్స్ కేసు ఉంది, ఆ చెక్ బౌన్స్ కేసు మీరు వేశారు। సో మీకు అప్పుడు చీఫ్ ఎగ్జామినేషన్లో అది ఎలా ఉంటుందంటే మీకు ఈ చెక్కు ఎవరిచ్చారు, మీకు ఈ చెక్కు ఎప్పుడు ఇచ్చారు, ఈ చెక్కు మీకు ఏ కారణం చేత ఇచ్చారు, చెక్ బౌన్స్ అయిన తరువాత మీరు ఏం చేశారు, లీగల్ నోటీస్ పంపించారా, లీగల్ నోటీస్ పంపించిన తర్వాత ప్రతివాది మీకు రెస్పాండ్ అయ్యాడా, ఒకవేళ ప్రతివాది మీకు రెస్పాండ్ కానందు కారణం చేతనే మీరు కేసు వేశారా, ఇటువంటి పాజిటివ్ క్వశ్చన్స్ మాత్రమే మీ యొక్క న్యాయవాది మిమ్మల్ని అడుగుతారు। అంటే జడ్జి గారికి చీఫ్ ఎగ్జామినేషన్ ద్వారా మీకున్నటువంటి సమస్యని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడాన్నే చీఫ్ ఎగ్జామినేషన్ ఇన్ ద కోర్ట్ అని పిలుస్తారు। థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ। మే హూ మీ సత్య సైనింగ్ ఆఫ్।